ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో విచారణకు హాజరవుతానని సిట్ కు తెలిపారు బండి సంజయ్. ఈ నెల 8న విచారణకు హాజరవ్వనున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో విచారణకు హాజరవుతారని సిట్ కు తెలిపారు బండి సంజయ్. ఈ నెల 8న విచారణకు హాజరవ్వనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మరోసారి సిట్ నుంచి నోటీసులు అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మీరు సిట్ కార్యాలయానికి చేరుకొని ఈ వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది అంటూ కూడా తనకు అఫీషియల్ గా నోట్ రూపంలో ఈ నోటీస్ అందజేయడము, దానికి బండి సంజయ్ కూడా ఈ నెల 8వ తేదీన నేను సిట్ కార్యాలయం ముందు హాజరవుతాను అంటూ కూడా ఈ విషయాన్ని లెటర్ ద్వారా తిరిగి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలోనే బండి సంజయ్ బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆ తరుణంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కాబట్టి వాళ్ళ మూవ్మెంట్స్ తెలుసుకోవడం కోసం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ పేరుతో పోలీసులు ఈ ఆపరేషన్స్ చేపట్టి బండి సంజయ్ కి కేంద్రం నుంచి ఎవరెవరు టచ్ లో ఉంటున్నారు, ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఎలా వీళ్ళు ముందుకు కొనసాగిస్తా ఉన్నారు, ఈ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ వ్యూహాలు ఏంటి, ప్లానింగ్ ఏంటి, ఎలా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారంటూ కూడా ప్రతిదీ బండి సంజయ్ వ్యక్తిగత విషయాలన్నిటినీ అప్పటి అధికారులన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నారంటూ కూడా తనకు అనుమానం వచ్చినటువంటి వెంటనే అప్పుడు రాష్ట్ర డీజీపీకి, అధికారులకు, పోలీస్ శాఖకు తను ఫోన్ ట్యాపింగ్ కి గురైంది అంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిట్ ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కి గురైనటువంటి బాధితుల వివరాలన్నీ కూడా సేకరించి అది ఛార్జ్షీట్ రూపంలో త్వరలో కోర్టులో దాఖలు చేయాలంటూ కూడా పోలీస్ శాఖ ఆదేశాల ప్రకారంగా సిట్ ఈ యాక్టివిటీ కొనసాగుతా ఉంది. బండి సంజయ్ కి గతంలోనే నోటీసులు అందజేసి పోలీస్ సిట్ ముందు హాజరవ్వాలని ఆదేశాలు ఇవ్వడంతో కేంద్రంలో అంటే పార్లమెంట్ సెషన్స్ కొనసాగుతా ఉన్నాయి. ఈ క్రమంలో నేను విచారణకు హాజరవ్వలేను అంటూ కూడా తిరిగి లేఖ పంపించడము, 2వ డేటు బండి సంజయ్ కి కేటాయించి ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సిట్ కార్యాలయం ముందు హాజరవ్వాలంటూ కూడా లేఖ పంపడంతో దానికి హాజరవుతానంటూ కూడా తిరిగి తను లేఖ పంపినట్టుగా తెలుస్తుంది. బండి సంజయ్ డ్రైవర్, బండి సంజయ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన అనుచరులు, కుటుంబ సభ్యులు, పార్టీకి చెందినటువంటి నాయకులందరి మొబైల్ ఫోన్ ట్యాప్స్ కి గురయ్యాయంటూ కూడా గతంలోనే ఈ ఆరోపణలు వ్యక్తం చేయడం జరిగింది. బండి సంజయ్ డ్రైవర్ కి సైతం సిట్ నోటీసులు అందజేసి పిలిపించి అతని వాంగ్మూలం ఇప్పటికే రికార్డ్ చేసుకోవడం జరిగింది. 2వసారి బండి సంజయ్ కి నోటీసులు అందజేసి 8వ తేదీన అంటే ఎల్లుండి సిట్ కార్యాలయంకి పిలిపించి మీకు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఎలా అనుమానం వచ్చింది, ఎవరు చేశారనేది మీరు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు, అసలు మీ ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం అప్పుడు పోలీసులకు ఎందుకు ఏర్పడింది, అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఎన్నికలను ఎదుర్కోబోతా ఉన్నారంటూ కూడా ఈ వివరాలన్నీ కూడా బండి సంజయ్ నుంచి స్టేట్మెంట్ రూపంలో వాంగ్మూలం తీసుకొని అనంతరం ఇటీవల ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అంతకు ముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, చాలా మంది బాధితులు, వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డికి జిల్లాకు చెందినటువంటి బాధితులు, ఇటు చక్రధర్ గౌడ్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా పనిచేసినటువంటి వారందరి ఫోన్ ట్యాపింగ్ కి గురైనట్టు కూడా అభియోగాలు, అనుమానాలు ఉన్నాయి కాబట్టి సిట్ వాళ్ళందరికీ నోటీసులు అందజేసి పిలిపించి వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా ఉన్నారు. ఇటీవల కొండ విశ్వేశ్వరరెడ్డి సైతం సిట్ కార్యాలయం ముందు హాజరయ్యారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం సిట్ ముందు హాజరయ్యారు. ఇలా చాలా మంది పొలిటికల్ తో సంబంధం లేనటువంటి వ్యాపారవేత్తలు సైతం సిట్ ముందు హాజరయ్యి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళ క్లియర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఈ కేసుని కొలిక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే బాధితుల యొక్క స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకుని త్వరలో ఛార్జ్ షీట్ రూపంలో ఇవన్నీ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇటు ప్రభాకర్ రావు, అటు ప్రదీప్ రావు ఇద్దరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల కనుసంధానంలోనే ఈ యాక్టివిటీ కొనసాగించాము, వారి ఆదేశాల ప్రకారంగానే పనిచేశాము. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించి మా పోలీస్ బాస్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మేము ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామంటూ కూడా స్వయంగా వీళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకొని ఉన్నారు. కాబట్టి ఈ బాధితుల యొక్క స్టేట్మెంట్
రికార్డు పూర్తయిన తర్వాత ఇవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్స్ కొనసాగేటప్పుడు ఈ ఆధారాలన్నీ కూడా రుజువు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సిట్ అధికారులు. బండి సంజయ్ కి తాజాగా నోటీసులు అందజేసి రెండోసారి ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సిట్ ముందు హాజరయ్యి మీకున్నటువంటి అనుమానాలు అభియోగాలు నాయకుల ఎవరు మీరు అనుమానిస్తా ఉన్నారు, ఎందుకు మీ ఫోన్ ట్యాప్ చేయాల్సి వచ్చింది, మీతో పాటు మీ కుటుంబ సభ్యుల మీ సన్నిహితుల ఫోన్లను కూడా ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా సేకరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బండి సంజయ్ కేంద్ర బీజేపీ అధిష్టానానికి సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపిస్తే అనేక అంశాలు వెలుగులోకి వస్తాయంటూ కూడా బండి సంజయ్ ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పూర్తి ఆధారాలన్నీ కూడా బీజేపీ అధిష్టానానికి సమర్పించి తెలంగాణలో ఈ రకంగా రాజకీయాలు సాగుతా ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా వ్యవహరించింది. ఫోన్ ట్యాపింగ్ అనేది మావోయిస్ట్ సానుభూతి పరులపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆ ముసుగులో రాజకీయ నాయకుల యొక్క ఫోన్ నెంబర్లను పెట్టి మరి ట్యాపింగ్ కి పాల్పడ్డారు. దీన్ని సిబిఐకి అప్పగించాలి. దీంట్లో చాలా మంది వ్యాపారవేత్తలు ఇంకా ముందుకు రావట్లేదు, కానీ నష్టపోయి లక్షలాది కోట్లాది రూపాయలుగా ఆస్తులను లాక్కొని పోలీసులు బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా బండి సంజయ్ గతంలో కేంద్ర బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సేమ్ అదే కేసులో ఇప్పుడు సిట్ నుంచి నోటీసులు అందాయి కాబట్టి 8వ తేదీన తను హాజరవుతానంటూ కూడా ఇప్పటికే తనకు ఆ సమాచారం కూడా అందజేశారు. కాబట్టి 8వ తేదీన సిట్ ముందు బండి సంజయ్ హాజరయ్యి కేంద్రానికి ఇచ్చినటువంటి ఫిర్యాదులు, ఇటు రాష్ట్ర పోలీసులు జరిపినటువంటి ఆపరేషన్, దీని కారణంగా ఎవరు నష్టపోయారు, ఎంత నష్టపోయారు, ఎన్నికల టైంలోనే ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడనంటూ కూడా బండి సంజయ్ గతంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. కాబట్టి తను పోలీసుల ముందు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతోంది వైశాలి. అయితే ఇప్పుడు తన వద్ద ఉన్న ఆధారాలతో సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉందా? తను ఇన్ని రోజుల పాటు ఎవిడెన్స్ అంతా కూడా సేకరించారు. తను ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎన్నికైన తర్వాత తన ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడితే ఏ రకమైనటువంటి సమాచారాన్ని సేకరించి ఉంటారు, ఫోన్ సంభాషణలు కూడా విని ఉంటారా, ఇది టెలికాం డిపార్ట్మెంట్ తరఫున ఆ వివరాలన్నీ కూడా బండి సంజయ్ సేకరించి తన ఫోన్ ఎలా ట్యాప్ కి గురైంది, ఎన్ని సంభాషణలు విన్నారు, ఎవరెవరితో మాట్లాడుకున్నటువంటి సంభాషణలు విన్నారు, ఇవన్నీ కూడా బండి సంజయ్ తనకున్నటువంటి టెక్నాలజీ సోర్స్ ప్రకారంగా ఆ ఆధారాలన్నీ కూడా సేకరించి అవే ఆధారాలను తీసుకెళ్లి కేంద్ర బీజేపీకి సైతం ఈ విషయాన్ని తెలియజేస్తూ దీన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి. ఇది సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ కాబట్టి ప్రభుత్వం చెప్పిన విధంగానే సిట్ వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సిట్ పైన పెద్దగా నమ్మకం లేకపోగా సిబిఐ ద్వారా విచారణ జరిపించాలన్న ఒక డిమాండ్ తో గతంలోనే కేంద్ర బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కూడా ఈ కేసు విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీని సిట్ తో పాటు ఇంకా ఇతర దర్యాప్తు సంస్థలు సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని తనే స్వయంగా రిప్రజెంటేషన్ రూపంలో బండి సంజయ్ కేంద్రాన్ని కూడా తెలియజేశాడు. కాబట్టి తను సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా త్వరలో ఇటు సిట్ కి సమర్పించి ఆ తర్వాత కేంద్ర బీజేపీ అధిష్టానం ఏదైనా దీనిపైన దర్యాప్తు సంస్థలు ఆదేశాన్ని చేసి ఆ దర్యాప్తు సంస్థలు దీనిపైన విచారణ చేపట్టాలన్న ఆదేశాలు ఇస్తే మాత్రం ఆ దర్యాప్తు సంస్థలు కూడా బండి సంజయ్ సహకరించి వివరాలను కూడా అందజేసేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 8వ తేదీ మాత్రం బండి సంజయ్ సిట్ ముందు హాజరయ్యి తను ఇప్పటి వరకు సేకరించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులకు సమర్పించేటువంటి అవకాశం ఉంది వైశాఖ. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.